హలో అండి. ఇది స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్ మనకు కమాన్ ఇలా ఉంటుందన్నట్టు. లోపలికెళ్ళిన తర్వాత అప్పటికే సూర్యాస్తమయమైంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికెళ్ళిన తర్వాత మనం మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ సూపర్‌గా అనిపించింది నాకు ఆర్కిటెక్చర్ చూస్తే. రీసెంట్ ఎస్టాబ్లిష్ అనుకుంటా. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇక మేమైతే వెహికల్ నుంచి పార్కింగ్ ప్లేస్‌లోకి వెళ్తున్నాము. సైడ్ నుంచి చూస్తే ఈ ఆర్కిటెక్చర్ గానీ, స్వామివారి ఇట్లా నామాలు గానీ సూపర్‌గా అనిపించింది. ఇలా కొంచెం ముందుకొచ్చాము. ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇటువైపు ఇంకొక కమాన్ ఉంది. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చన్నట్టు. ఇదే మన స్వర్ణగిరి. మేము ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం అంట. న్యూ కన్‌స్ట్రక్షనే చాలా బాగుంది. ఇక అది గర్భగుడి ప్రెమిసెస్. ఇక్కడ ఇది రథానికి సంబంధించి అది సూపర్‌గా ఉంది అక్కడ. ఇది స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్. గర్భగుడిలోకి కాకుండా ఇటు పక్కకి వస్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత కోనేరు. కోనేరులో స్వామివారు చూస్తే నిజంగా దర్శనమైనట్టే అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. సరే మన వాళ్ళని కూడా తీసుకొని వద్దామన్నట్టు అందరిని తీసుకొని వచ్చాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్‌లో. నేను, తమ్ముడు, మా ఫ్యామిలీస్, చిన్నమ్మ అండ్ మా చెల్లెలు, అత్తమ్మ అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ దిగాము. మీరు కూడా ఎప్పుడన్నా యాదాద్రికి వస్తే నియర్ బై ఇది మనకు 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలోనే వస్తుంది. ఆ తర్వాత దర్శనం తర్వాత మళ్ళీ ఇటు కోనేరు వైపు వచ్చాము. అప్పటికే కాస్త చీకటి పడ్డట్టుంది. లైటింగ్స్ వేశారు. లైటింగ్ వెలుతురులో స్వామివారిని చూస్తే అసలు అది ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు. అంత ప్లెజెంట్‌గా అనిపించింది నిజానికి. ఈవెన్ అంత క్రౌడ్ ఉన్నా కూడా ఆ ప్లెజెంట్‌నెస్‌ని మనం ఫీల్ అవుతున్నాం చూసావా? అది గ్రేట్ ఇక్కడ అసలు. అసలు క్రౌడ్ అనే విషయమే మర్చిపోయాము. ఇక కోనేరు నుంచి బయటకొచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణయ్యది విగ్రహం ఉంది ఫౌంటైన్‌లో. దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద గంట నేను అబ్జర్వ్ చేశాను ఆంజనేయ స్వామి గుడి పక్కన. అది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ గంటనంట. ఇది ఇక స్వామివారి రథం. ఇక బయటికి వెళ్ళేటప్పుడు ఇందాక మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుందని. ఇటు నుంచి మనం బయటికి వెళ్తున్నాము. ఇదైతే సూపర్‌గా అనిపించింది. ఒక ఇలా 7 స్టేజెస్‌లో ఏమో కట్టినట్టున్నారు. ఇక ముందుకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి. అవి దర్శనం చేసుకున్నాం. ఇక నైట్ లైట్‌లో చూడండి టెంపుల్ వెలిగిపోతుంది.